నారా లోకేష్ గారు ఈ మధ్య అభివృద్ధి అనే పదానికి ఏ విధంగా అర్థం చెప్పాలో ఆ విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్న చూసుకుంటేనేమో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ T20 వరల్డ్ కప్లో ఉన్నారు. మళ్ళీ ఉదయం కల్లా చూసుకుంటేనేమో ఇక్కడ మంగళగిరిలోనే అనేక కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. అయితే ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి, మంగళగిరిలో ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు, ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. మధ్య నారా లోకేష్ గారు ఎవరికి అర్థం కావట్లేదు అండి. అనేక మందిలో ఇదే చర్చ నడుస్తుంది. గతంలో చూసుకుంటేనేమో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో ఆ మరుసటి రోజు ఉదయం చూసుకుంటేనేమో బిల్ గేట్స్ గారిని రిసీవ్ చేసుకోవడంలో ఎయిర్పోర్ట్లో ఇక్కడ అమరావతిలో ప్రత్యక్షమయ్యారు సడన్గా. ఇప్పుడు చూసుకుంటే మొన్న అహ్మదాబాద్, ఈరోజు ఉదయం చూసుకుంటేనేమో మంగళగిరిలో అందరు కార్యకర్తలతో ఒక ఏదైతే ఓపెనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు, మొత్తానికి ఏమేమి కార్యక్రమాలు చేశారు. ఈ విధంగా గ్యాప్ లేకుండా ఇంత బిజీగా ఉంటూ కూడా ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు కొంతమంది అయితే. ఈయన అలా ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వట్లేదు, ఏంటంటారు? అంటే అలా విలాసవంతంగా పెరిగిన వ్యక్తులైతేనేమో మీరు అన్నట్టు ఈ ప్యాలెస్ వదిలితే ఆ ప్యాలెస్, ఆ ప్యాలెస్ వదిలితే ఈ ప్యాలెస్. ఈయన అమెరికా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన వ్యక్తి కాదు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు అమెరికాలో పెరిగి అమెరికా సంస్కృతిని అర్థం చేసుకుని అమెరికాలో లాగా సింపుల్ లైఫ్ బతకాలి నా కొడుకు, అమెరికా లాగా ఫాస్ట్ లైఫ్లో ఉండాలి అనుకున్నాడు. ఆయన దాన్ని కోరుకోలే. ఇక్కడ కింద బానిసలు ఉండాలి, పెద్ద ప్యాలెస్ ఉండాలి, ఇలాంటి లైఫ్ కోరుకున్నాడు. కానీ లోకేష్ గారు అమెరికన్ లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం, ఇప్పుడు మీరు చెప్పారు ఎంత స్పీడ్గా అన్ని కార్యక్రమాలు సర్దుకు రావటం, చుట్టుపెట్టి రావటం, అది నేర్చుకున్నాడు. అందుకే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు, తర్వాత వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేశాడు. అలా కనుక సోమరపోతు అయితే ఆయన అట్లాంటి పనులు చేయలేడు. ఆయన చాలా సురుగ్గా ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఇంకా స్పీడ్ పెంచాడు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఆయన ప్రధాని మోడీ గారిని, వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు. వీళ్ళిద్దరిలాగా నేను కూడా ప్రజల్లో మమేకం అయ్యి పదే నేను నా జీవితంలో ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉండాలన్న ఒక సంకల్పం ఆయనలో కనపడుతుంది. మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత, అంతకుముందు మోడీ గారు ఆయనతో దాదాపు 2 గంటలు 3 గంటలు కూడా గడిపాడు. ఆయన కూడా కోరి అసలు ఎందుకు ఈయన రేపు రాబోయే రోజుల్లో ఒక యువ నాయకుడిగా ఎమర్జ్ అవుతాడనే ఒక భావన ఆయన కలగబట్టే పిలిచాడు. పిలిచినప్పుడు ఈయన స్వార్థం ఏంటంటే మోడీ గారిని దగ్గరగా చూసినప్పుడు ఆయనలో ఉన్న గుణాలని ఈయన పట్టుకున్నాడు. ఓహో, ఇట్లా ఉండాలి, ఒక మంచి నాయకుడు జాతీయ స్థాయిలో ఉండాలి అంటే, ప్రజల అభిమానం పొందాలంటే ఎలా జీవితంలో ప్రతిరోజు దినచర్య ఎలా ఉండాలనేది ఆయన నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఫస్ట్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు చాలా హేళనగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మంగళగిరిలో ఓడిపోయాడు కాబట్టి ఇంకెక్కడన్నా సేఫ్ నియోజకవర్గం చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు, అవసరమైతే కుప్పం పక్కన ఇంకోటో చూసుకుంటాడు అనుకున్నారు. ఆయన అట్లా భావనలో లేడు. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని నేను పొందాలి. సరే, ఫస్ట్ టైం వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటంలో కానీ నేను వాళ్ళకి ఆశించినంత పని చేయలేననే ఒక భావన కలిగింది కాబట్టి నేను దాని గురించి ఏమనుకోను. కానీ ఈ 19 నుంచి 25 వరకు మాత్రం నేను ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలతోనే మమేకం అవుతాను. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలో, గ్రామంలో కూడా ప్రతి వాడలోనూ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, వాళ్ళకు ఉండే ప్రాథమికమైనటువంటి జీవనోపాధికి సంబంధించిన అంశాలు ఏంటి, వాటిని ఇంకా మెరుగుపరచడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఆయన అట్లా ఆలోచించాడు. వరల్డ్ బ్యాంక్లో పనిచేయటం వలన ఆయనకి ప్రతి అంశం మీద సున్నితంగా అబ్జర్వ్ చేస్తాడు, పరిశీలిస్తాడు, దానికి పరిష్కారం కూడా సూచించగలడు. అవి చేశాడు ఆయన. చేయబట్టే 24 ఎన్నికలు వచ్చేటప్పటికి లోకేష్ గారు రాష్ట్రంలోనే అతి భారీ మెజారిటీ వచ్చిన ఫస్ట్ 3 నియోజకవర్గాల్లో ఆయన ఉన్నాడు. అంతకుముందు ఓడిపోయిన వ్యక్తి అంత స్థాయికి ఎంత మెజారిటీ ఎందుకు వచ్చింది? ప్రజల్లో మమేకం అవటం వలన. అట్లాగే మొన్న కిందసారి 11 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పుడు తాడేపల్లి దగ్గర కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి. అది గమనించిన తర్వాత అక్కడ ఒక రీటైనింగ్ వాల్ కడితే కనుక కనీసం 50 నుంచి 60 వేల మంది ప్రజలకి ఒక రక్షణ ఏర్పడుతుంది. ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా వాళ్ళ బతుకులు ఛిద్రం అవుతున్నాయి, ఇళ్ళు పడిపోతున్నాయి, సామాన్లు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేసినంత పని అవుతున్నాయి. అందువల్ల ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాలంటే ఎంత డబ్బైనా పర్వాలేదు, ముందు ప్రజలకు ఒక ప్రాణ రక్షణ ఉండాలి. 11 కాదు 15 లక్షల క్యూసెక్ల వరద వస్తుందని కూడా అంచనా వేయించి అలాంటి రీటైనింగ్ వాళ్ళు కట్టడానికి శంకుస్థాపన చేశాడు. 295 కోట్లు పోయినా కనీసం 60 వేల మంది ఎటువంటి వర్షాకాలంలో వరదలు వస్తున్నా కూడా కృష్ణానదికి గుండె మీద చేయబెట్టుకుని పడుకోగలుగుతారు. అదే అంతకుముందు ఎంత వరద వచ్చినా వాళ్ళ బతుకులన్నీ కూడా
చాలా డిస్టర్బ్ అవ్వటం, పిల్లలు అందరూ కూడా ఎంత కష్టం అది. అట్లాంటి పరిస్థితుల్ని ఓవర్కమ్ కావటానికి రకరకాల ప్రయత్నాలు ఆయన మొదలుపెట్టాడు. తర్వాత ఒక 5,000 మంది కుటుంబీకులకి వాళ్ళు ఉంటున్నారే తప్ప వాళ్ళకి సరైన ఒక రక్షణ లేదు. అంటే ఎట్లా ఆ పట్టాలు ఇవ్వలేదు వాళ్ళకి. దాని మూలన భయంగా బతుకుతున్నారు. కాదు, మీరు ఆత్మ ప్రశాంతతతో బతకాలి, ధైర్యంగా ఉండాలి, ఆత్మస్థైర్యత ఉండాలి అని 5,000 మందికి చట్టబద్ధంగా ఉండే విధంగా పట్టాలు ఏర్పాటు చేశాడు. అట్లాగే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్లు అన్నీ మూసారు. ఇప్పుడు క్రమేపీ అన్నీ చాలా వందల్లో తీర్చారు. కానీ దుగ్గిరాల పసుపు మార్కెట్ అనేది ఫేమస్. దుగ్గిరాల అనేది పెద్ద గ్రామం, తర్వాత ఒక నియోజకవర్గ కేంద్రానికి సమానమైన ప్రాంతం అది. ఆ దుగ్గిరాల్లో కూడా నిన్న ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకి భోజనం. అట్లా తర్వాత చాలా గ్రామాల్లో ఆట స్థలాలు కానీ పార్కులు కానీ లేకుండా పోయినాయి. తర్వాత చనిపోతే అంత్యక్రియలు చేయటానికి వాళ్ళకు ఒక శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు లేవు, అరకొర సదుపాయాలు అసలు కొన్నిసార్లు పూర్తిగా లేని పరిస్థితి. అట్లా కాకుండా సమగ్రంగా చనిపోయిన వ్యక్తికి తృప్తిగా వీళ్ళు కుటుంబీకులు ఆత్మగౌరవంగా ఒక అంతిమ సంస్కారాలు నిర్వహించే విధంగా ప్రతి గ్రామంలో ఇంచుమించుగా ప్రతి సాట కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మా నొలకపేట అనే ఒక ఊరు ఉంది, అక్కడ అది కూడా కొంచెం పెద్ద ప్రాంతమే, ఒక 65 లక్షలతో కమ్యూనిటీ హాళ్ళు. అట్లాగే తర్వాత పెదవడ్లపూడిలోనూ హై లెవెల్ కెనాల్ అది ఆల్రెడీ పూర్తి అయింది, నిన్న ప్రారంభోత్సవం చేసి నీళ్లు కూడా వదిలారు. అట్లాగే లైబ్రరీలు కొన్ని సాట్ల అసలు చాలా సాట్ల లైబ్రరీలు అసలు పట్టించుకోవట్లే కొన్నాళ్ళ నుంచి. పెనుమూలి అనే గ్రామంలో ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. అది యూత్కి మరీ ముఖ్యంగా బాగా పనికొస్తుంది. తర్వాత వాళ్ళకు ఒక స్ఫూర్తి, ఇట్లా చదువుకోవటం వలన మనకి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎంత మోడర్న్గా వచ్చినా కూడా పుస్తక పఠనం కూడా చాలా అవసరం. వాళ్ళ ఇంకా గ్రామాల్లో కూడా పెట్టాలి. ప్రతి గ్రామంలో అట్లా ఆయన ఏ ప్రాంతానికి ఏం కావాలి అనేది ఆలోచించి ఆ ప్రాంతంలో, తర్వాత యూత్కి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్న వృత్తుల్లో, తర్వాత మహిళలకు కూడా ఉపాధి సౌకర్యాలు, ఇంకా వాళ్ళు చేస్తున్న వృత్తిలోనే ఇంకా ఉత్పాదకత ఎలా పెంచుకోవాలి, నైపుణ్యత ఎలా పెంచుకోవాలి, ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో చేశారు. 2019లో ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఆయన చేసిన 5 సంవత్సరాలు నేను ఖాళీగా కూర్చుంటాను, చివరి 6 నెలలు వచ్చి తిరుగుతానని నేను చెప్పలే. ఆయన అప్పుడు నుంచి మర్నాడు నుంచే కార్యక్రమం మొదలుపెట్టాడు, కార్యాచరణ. ఆ కార్యాచరణ ఎంత రకంగా తీసుకొచ్చిందంటే ఆయన మాకు లోకేష్ గారే కావాలని 24లో అంత మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు హిందూపూర్తో ఎన్టీ రామారావు గారి కుటుంబానికి ఎలాంటి అనుబంధం ఏర్పాటైందో అలాగే మంగళగిరితో లోకేష్ గారు కూడా అలాంటి అనుబంధాన్ని పెంచుకుని, మంగళగిరి అంటే లోకేష్, లోకేష్ అంటే మంగళగిరి అనే భావన తెచ్చుకోవాలి, ఆత్మీయతను పెంచుకోవాలి అనే ఒక నిరంతర ప్రక్రియ. అందుకే మీరు అన్నారు కదా, గుజరాత్లో ఉన్నాడు తెల్లారేటప్పటికంటే ఇది బాధ్యత, ఇది సొంత ఇల్లు, నా ఇల్లు, నా మనుషులు, కుటుంబం. మంగళగిరి అనేది నా కుటుంబం. అందుకని ఆ కుటుంబంలో అన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకోవాలి, అందులో పాల్గొవాలి, ఆనందాన్ని అందరితో పంచుకోవాలి. అది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ప్రజానాయకులు సక్సెస్ అవ్వాలంటే అటువంటి కమిట్మెంట్ ఉండాలి. దీనికి స్ఫూర్తి ఏంటంటే మోడీ గారు కూడా ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించినప్పుడు మోడీ గారి జీవన విధానం ఏంటి, ఆయన దైనందిన కార్యక్రమం ఎలా ఉంటుంది, ఆయనలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, 3వ సారి కూడా మరి ప్రధాని కాగలిగాడు కదా. అట్లా తండ్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క శిక్షణ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేర్చుకున్నది, వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన అనుభవాలు, తర్వాత తను 2019లో ఓడిపోయినప్పుడు మాట్లాడిన మాటలు అవన్నీ ఆయన మనసులో పెట్టుకున్నాడు. అందరికీ తగిన గుణపాఠం చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకి ప్రతివిమర్శ చేయకూడదు, కార్యాచరణ చేసుకుంటూ వెళ్తే ఫలితం అదే వస్తుందని రుజువు చేశాడు. కాబట్టి ఇక మంగళగిరిని ఆయన వదులుతాడని కానీ మంగళగిరి ప్రజలు లోకేష్ గారిని కానీ వదులుతారని అనుకోలేము. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.